చేస్తుంది. అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. అవునా కాదా? అందుకే మా ఆడబిడ్డలు నేను చూశాను. బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మా ఆడబిడ్డలు. అవునా కాదా అని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్లు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు మీ చేతనిస్తే మీరు బడ్జెట్ తయారు చేసేవారు. చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటుకి ఎంత ఖర్చు పెట్టాలి, అన్ని కూడా లెక్కేసి సరిపోతుందా, మిగల పెడతామా, అప్పు తేవాలనా అని ఆలోచించిన రోజులు. దానికి తోడుగా నేను 2 పాడావులు పట్టిస్తే 15,000కు ఒక 10,000 5,000 వస్తుందని దాన్ని కూడా ప్రోత్సహించారు. ఈ ఆదాయాన్ని ఇంత కలుపుకొని మీ కుటుంబాన్ని మీరు గడపగలుగుతున్నారు. అందుకే నాకు అన్ని ఆలోచనలున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా రేపు జరిగే ఎన్నికల్లో మా ఆడబిడ్డలు మొత్తం లెక్కేసుకుంటారు. ఇంట్లో అందరిని కూర్చోబెట్టి లెక్కలు చెప్తారు. తెలుగుదేశం మంచిదైతే తెలుగుదేశానికి వేస్తారు. నాకు ఒక నమ్మకం ఉంది. ఆడబిడ్డలకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో అది చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచిస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు కూడా వస్తాయి. ఎమ్మెల్యేలుగా 29కంతా వస్తాయి. అప్పుడు దేశంలో ఒకే ఎన్నిక, అంటే ఎమ్మెల్యే ఎంపీలు అన్ని ఒకేసారి జరుగుతాయి. అప్పుడైతే ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు అమలవుతాయి. అది చేసే పార్టీ ఎన్డీఏ. ఆ ఎన్డీఏలోనే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యమని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వబోయే పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ. అదే వరప్రసాద్ ఎంపీగా పోతాడు. ఆయన పోతే తప్పకుండా ఆడబిడ్డల రిజర్వేషన్ల కోసం పోరాడి న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు వచ్చింది మీ అందరికీ. అయితే నేను ఆలోచించిన ఆలోచన, ఇంతవరకు చరిత్రలో మీరు ఒక్కసారి తిరగేయండి. అనేక సమయాల్లో అనేక నిర్ణయాలతో మీ జీవితాలు ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందుకే మళ్ళా ఒక కార్యక్రమంతో వస్తున్నా. మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని